హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ పిచ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మన ఛానల్లో ఫిజిక్స్ కంప్లీట్ కోర్స్ అనేది ఫ్రీగానే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ క్లాసెస్ అనేది మీరు క్లియర్గా నోట్స్ పెట్టుకొని ఆల్రెడీ ఇదివరకే ఫస్ట్ టాపిక్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ టాపిక్లో ఇది థర్డ్ పార్ట్ అమ్మ. ఫస్ట్ పార్ట్లో మనం డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్ కోసం ఎలాబరేట్గా డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఐఎమ్ నాయుడు సార్, జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ వర్కింగ్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, దీనిలో మనకి ఒక క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. అది డీటెయిల్గా తెలుసుకుందాం. తెలుగులో దీన్ని ఏమంటాము అంటే చలన సమీకరణాలు అని చెప్తాము. ఈక్వేషన్ ఆఫ్ మోషన్, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చెప్తారు. దీన్ని తెలుగులో చలన సమీకరణాలు అని చెప్తారు. చలన సమీకరణాలు. ఇప్పుడు మనకి ఈ చలన సమీకరణాల గురించి తెలుసుకునే ముందు దీని ముందు ఏ కాన్సెప్ట్ చెప్పాము? యాక్సిలరేషన్ అనే కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఈ యాక్సిలరేషన్ అనే కాన్సెప్ట్ నుండే మనకి ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే మనం ఈరోజు క్లాసులో ఏం డిస్కస్ చేస్తాము, ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్, తర్వాత ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, స్వేచ్ఛాపతన వస్తువు గురించి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, తర్వాత మనకి అప్వర్డ్, వెర్టికల్లీ అప్వర్డ్. ఒక బాడీని పైకి విసిరినప్పుడు ఏం జరుగుతుంది? వెర్టికల్ అప్వర్డ్. ఈ 3 కేసెస్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇందులోనే మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చలన సమీకరణాలు అవి మనకి ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకునే ముందు యాక్సిలరేషన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. యాక్సిలరేషన్ అంటే మనకి తెలుగులో త్వరణము అని చెప్తాం. త్వరణము అని, త్వరణము అంటే ఏంటమ్మా? వేగంలో మార్పు రేటునే మనం త్వరణము అని చెప్తాం. వేగంలో మార్పు రేటునే మనం త్వరణము అని చెప్తాం. సింపుల్గా వెలాసిటీ బై టైం అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? వెలాసిటీకి యూనిట్స్ ఏంటమ్మా? వెలాసిటీకి యూనిట్స్ మనకి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చూడండి, మీటర్ పర్ సెకండ్. అదేవిధంగా టైంకి యూనిట్ ఏంటమ్మా? సెకండ్. దీని ద్వారా మనకి ఏమొస్తాయి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. యూనిట్స్ చూసినట్లయితే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదే సీజెస్లో చూసినట్లయితే సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది క్లియర్? నెక్స్ట్ యాక్సిలరేషన్ అనేది ఏ క్వాంటిటీ అంటే మనకి వెక్టార్ క్వాంటిటీ అమ్మా. వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటంటే సదిశ రాశి అంటే మనకి బోత్ ఏముంటుంది అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అదేవిధంగా డైరెక్షన్ కూడా ఉంటుందమ్మా. దిశ ఉంటుంది, పరిమాణం కూడా ఉంటుంది. క్లియరా? ఇది మనకి యాక్సిలరేషన్. ఇదేలాగా ఇంకో టెర్మినాలజీ ఉంటుంది, అదే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని మనం ఏ లెటర్స్ చూసిస్తామంటే స్మాల్ జీ అమ్మ. యాక్సిలరేషన్ అంటే మనం ఏ అంటామమ్మా, ఏ, స్మాల్ ఏ. ఓకేనా? ఏ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే తెలుగులో దీన్ని ఏమంటాము అంటే గురుత్వ త్వరణము అని చెప్తాం. గురుత్వ త్వరణము అంటాం. గురుత్వ త్వరణము అంటే ఏంటంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే దానికి గ్రావిటీ వలన మనకి యాక్సిలరేషన్ అంటే భూమి వల్ల మనకి భూ ఆకర్షణ వల్ల మనకి ఏమొస్తుందంటే గ్రావిటీ యాక్సిలరేషన్ వస్తుంది. కాబట్టి దాన్ని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. గురుత్వ త్వరణము మనకి భూమి నుండి మనకి వస్తుంది కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని గురుత్వాకర్షణ మనకి ఏమంటామంటే గురుత్వ త్వరణం అంటాం. ఇది స్మాల్ జీ అనే లెటర్గా సూచిస్తారు. ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిలరేషన్ డ్యూటీ గ్రావిటీ అన్నా మనకి యాక్సిలరేషన్ అన్నా లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. ఇది స్మాల్ జీ, ఇది స్మాల్ ఏ, ఇది భూమి వల్ల వస్తుంది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల అర్థం కాబట్టి దాన్ని స్మాల్ జీతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఏ క్వాంటిటీ అంటే మనకి వెక్టార్ క్వాంటిటీ అమ్మ. ఏ క్వాంటిటీ? వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటమ్మా? బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అదేవిధంగా డైరెక్షన్ ఉంటుంది. డైరెక్షన్ ఉంటుందని చెప్పాం కదా. మరి గ్రావిటీ డైరెక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుంది? టువర్డ్స్ ఎర్త్ అమ్మ. టువర్డ్స్ సెంటర్ అని చెప్పవచ్చు. టువర్డ్స్ ద సెంటర్ లేదా ఎర్త్ అని చెప్పవచ్చు. లేదా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే డౌన్వర్డ్ అని చెప్పొచ్చు. డౌన్వర్డ్ అని కూడా చెప్పొచ్చు. అంటే భూమి వైపు ఆకర్షిస్తుంది కాబట్టి దీని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ దిశ అనేది ఎలా ఉంటుందంటే భూమి వైపు ఉంటుంది. భూమి ఆకర్షణ వైపు ఎర్త్ గ్రావిటీ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ లేదా టువర్డ్స్ ద సింపుల్గా దాన్ని కిందగా అని చెప్పొచ్చు. డౌన్వర్డ్ డైరెక్షన్ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వెక్టర్ క్వాంటిటీ. నెక్స్ట్ యూనిట్స్ ఏంటి? సో మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి అదేవిధంగా యాక్సిలరేషన్కి సేమ్ యూనిట్స్ ఉంటాయి. అవి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదే సెంటీమీటర్లో మనకి సీజన్స్లో చెప్పాలి అంటే సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అమ్మ యూనిట్స్. నెక్స్ట్ ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేంజ్ అవుతుందా అంటే మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు, వ్యారీ అవుతుంటుంది. ఓకేనా? చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది అని కూడా చాలా సందర్భంలో అడుగుతాడమ్మా. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది అని అడుగుతుంటాడు. అది మనకి గ్రావిటేషన్ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్గా డిస్కస్ చేస్తాను. అయితే మీకోసం ఒక ఈక్వేషన్ రాస్తాను. స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ GM/R² అమ్మ. ఇది మనకి స్మాల్ జీ కోసం ఈక్వేషన్. దీని నుండి మనకి ఏమొస్తుంది అంటే జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/R². ఓకేనా? ఏదో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జీ అనేది ఏంటంటే స్థిరంగా ఉండదని చెప్పాను. ప్లేస్ బట్టి జీ అనేది మారిపోతుంటుంది. అంటే ఇప్పుడు జీ ఈక్వల్ దగ్గర ఎలా ఉంటుంది, పోల్స్ దగ్గర ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మనకి జీ అనేది చూసినట్లయితే పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుందమ్మా దాని కంపేర్ టు ద ఈక్వేటర్. ఎందుకు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనకి పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనకి ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ రేడియస్. మనకి రేడియస్ ఆఫ్ పోల్ అనేది అంటే పోల్స్ దగ్గర మనకి ఎలా ఉంటుంది అంటే రేడియస్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. రేడియస్ అనేది పోల్స్ దగ్గర తక్కువ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుంది. మనకి రేడియస్ పెరిగితే గ్రావిటీ తగ్గుతుంది, రేడియస్ తగ్గితే గ్రావిటీ పెరుగుతుంది. అంటే మనకి రేడియస్కి గ్రావిటీకి మనకి ఏముంది? విలోమానుపాతంలో ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. ఇక్కడ మనకు పోల్స్ దగ్గర వ్యాసార్థము ఎలా ఉంటుందమ్మా? తక్కువ ఉంటుంది కాబట్టి జీ ఎక్కువ ఉంటుంది. ఈక్వేటర్ భూమధ్య రేఖ వద్ద మనకి వ్యాసార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి గురుత్వాకర్షణ అనేది మనకి తక్కువగా ఉంటుంది. సింపుల్గా ఇలా రాస్తాం చూడండి. ఇక్కడ రేడియస్ ఇక్కడ ఎంత ఉంటుంది అంటే పోల్స్ దగ్గర 9.83 మీటర్/సెకండ్ ఉంటుందమ్మా. అదేవిధంగా ఈక్వేటర్ దగ్గర ఎంత ఉంటుంది అంటే 9.78 మీటర్/సెకండ్ ఉంటుంది. ఎందుకు పోల్స్ దగ్గర ఎక్కువ ఉందని చెప్పాను? మనకి రేడియస్ ఆఫ్ ఈక్వేటర్ గ్రేటర్ దెన్ రేడియస్ ఆఫ్ పోల్స్ అమ్మ. అంటే క్యాపిటల్ REE గ్రేటర్ దెన్ RP అని చెప్పచ్చు. అయితే మనకి స్మాల్ జీ వాల్యూ ఎంత ఆన్ అండ్ యావరేజ్గా ఎంత అని చెప్తున్నాము అంటే గురుత్వాకర్షణ వాల్యూ ఎంతంటే 9.8 మీటర్/సెకండ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. స్మాల్ జీ వాల్యూ ఎంత అంటే 9.8 మీటర్/సెకండ్. ఇది క్లియరా? ఇది మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక యాక్సిలరేషన్ మనకి కొన్ని రకాల మనకి ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే జీరో యాక్సిలరేషన్, కాన్స్టెంట్ యాక్సిలరేషన్, అదేవిధంగా
వేరింగ్ యాక్సిలరేషన్ మోషన్ అని 3 రకాలైన యాక్సిలరేషన్ అనేది ఉంటుంది. అది ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసి దీని నుండి మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇది క్లియరా? ఇదంతా క్లియర్గా నోట్స్ రాసుకోండి. దీని నుండి మనకు చాలా రిపీటెడ్గా బిట్లు అనేవి రావడం జరుగుతుంది. ఇది లాజిక్. ఈ పాయింట్ తెలిస్తే ఈ పాయింట్ అనేది మనకు క్లియర్గా గుర్తుంటుంది. నెక్స్ట్ మనకి యాక్సలరేషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. యాక్సలరేషన్లో చూసినట్లయితే మనకి జీరో యాక్సలరేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది జీరో యాక్సలరేషన్ మోషన్, జీరో యాక్సలరేషన్ మోషన్. తర్వాత కాన్స్టెంట్ యాక్సలరేషన్ మోషన్, కాన్స్టెంట్ యాక్సలరేషన్ మోషన్, కాన్స్టెంట్ యాక్సలరేషన్ మోషన్. తర్వాత వేరింగ్ యాక్సలరేషన్ మోషన్, వేరింగ్ యాక్సలరేషన్ మోషన్. ఈ విధంగా చూసినట్లయితే మనకి త్వరణంలో 3 రకాలు ఉంటాయి. ఒకటి జీరో యాక్సలరేషన్. ఈ కేసు చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతున్నాడు. జీరో యాక్సలరేషన్ మోషన్, కాన్స్టెంట్ యాక్సలరేషన్ మోషన్, వేరింగ్ యాక్సలరేషన్ మోషన్. జీరో యాక్సలరేషన్ మోషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏముంటుంది అంటే కండిషన్ అనేది వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటే ఆ మోషన్ మనం ఏమని చెప్తామంటే జీరో యాక్సలరేషన్ మోషన్ అని చెప్పడం జరుగుతుంది. ఎక్కడమ్మా? ఇక్కడ కాన్స్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, కాన్స్టెంట్ వెలాసిటీ, కాన్స్టెంట్ వెలాసిటీ, కాన్స్టెంట్ వెలాసిటీ అయినప్పుడు, కాన్స్టెంట్ వెలాసిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనకి వేగం స్థిరంగా ఉన్నప్పుడు త్వరణం అనేది 0 అవుతుంది. క్లియరా? ఇది మనకి జీరో యాక్సిలరేషన్ కండిషన్. సెకండ్ చూసినట్లయితే కాన్స్టెంట్ యాక్సిలరేషన్ మోషన్. కాన్స్టెంట్ యాక్సిలరేషన్ మోషన్ అంటే ఇక్కడ మనకి ఏ ఈక్వేషన్ వాడతామంటే ఇక్కడ చూడండి, మనకి డిటిఎస్ ఫార్ములా ఉంటుంది. డిటిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ కదా. ఓకేనా? ఇక్కడ మనకి స్పీడ్ కాన్స్టెంట్. ఇక్కడ మనం సింపుల్గా ఇవి స్ట్రైట్గా ఉన్నప్పుడు మనకి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అనేది స్ట్రైట్ లైన్ మోషన్స్లో ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? స్పీడ్ వెలాసిటీ కూడా ఈక్వల్గానే ఉంటాయి. ఇక్కడ మనకి జీరో యాక్సలరేషన్ చూసినట్లయితే కాన్స్టెంట్ వెలాసిటీ అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 0. మరి కాన్స్టెంట్ యాక్సలరేషన్ మోషన్ అప్పుడు మనం ఏ ఈక్వేషన్స్ వాడతాము అంటే కాన్స్టెంట్ యాక్సలరేషన్ మోషన్లో మనం వాడాల్సిన ఈక్వేషన్ అదే ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్. ఏంటమ్మా? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనే ఈ ఈక్వేషన్స్ వాడి మనం ఏం చేస్తామంటే కాన్స్టెంట్ యాక్సలరేషన్ కండిషన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్కి అప్లై అవుతుంది. మీకు ఎగ్జామ్లో చాలా సందర్భంలో అడుగుతారు. చలన సమీకరణాలు ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ అనేవి ఎప్పుడు అప్లికేబుల్ అవుతాయి ఆప్షన్లో మనకి జీరో యాక్సిలరేషన్, కాన్స్టెంట్ యాక్సిలరేషన్, వేరింగ్ యాక్సిలరేషన్ అంటాడు. మనకి కాన్స్టెంట్ యాక్సిలరేషన్ దగ్గరే మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ అనేవి అప్లై అవుతాయి. క్లియరా? ఈ విధంగా మనకి ఈ యాక్సిలరేషన్లో 3 టైప్స్. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఆఫ్ వేరింగ్ యాక్సిలరేషన్ అంటే మనకి ఈ యాక్సిలరేషన్ మారుతూ ఉంటుందమ్మా, యాక్సిలరేషన్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్లో ఎన్ని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు చూసినట్లయితే ఎన్ని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయంటే 3 ఉన్నాయమ్మా. ఫస్ట్ మనం చూసినట్లయితే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. సెకండ్ వన్ చూసినట్లయితే s ఈజ్ ఈక్వల్ టు u2 ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. థర్డ్ వన్ చూసినట్లయితే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఫోర్త్ వన్ చూసినట్లయితే s ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ 1/2 అమ్మ. ఈ విధంగా మనకి ఈ 4 ఈక్వేషన్స్ చెప్పచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, s ఈజ్ ఈక్వల్ టు u2 ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as, s ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ 1/2. ఇది క్లియరా? ఇప్పుడు v అంటే ఏంటి, u అంటే ఏంటి, a అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ u అంటే ఇనీషియల్ వెలాసిటీ ఏమో.
ఇనీషియల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ అంటే దీన్ని తొలి వేగము అని చెప్తారు. తొలి వేగము అంటారు ఇనీషియల్ వెలాసిటీ. తర్వాత వి అంటే ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ దీన్ని తుది వేగము అని చెప్తాం. తుది వేగము అంటాం, తుది వేగము. తర్వాత ఏ అంటే యాక్సలరేషన్. ఏ అంటే యాక్సలరేషన్, త్వరణము అంటాం, త్వరణము అంటాం. తర్వాత ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ అంటాం, లేదా డిస్టెన్స్ అని చెప్తాం. డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ అని చెప్తాం. డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ ఏదన్నా ఇక్కడ కరెక్ట్. ఎందుకు అంటే మనకి ఇవన్నీ స్ట్రైట్ లైన్ మోషన్. స్ట్రైట్ లైన్లో మనకి ఏ టు బి తీసుకున్నాం అనుకో, స్ట్రైట్ లైన్లో మనం చూసినట్లయితే డిస్టెన్స్, అదేవిధంగా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అవుతుంది స్ట్రైట్ లైన్ మోషన్లో. మీకు డిస్ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు 5 కేసెస్లో మనకి లాస్ట్ కేసులో చెప్పాను అది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. తర్వాత ఇంకేముంది, టీ ఈజ్ ఈక్వల్ టు టైం టేకెన్. టీ ఈజ్ ఈక్వల్ టు టైం టేకెన్. కాలం అమ్మ. డిస్ప్లే ఇది స్థానభ్రంశం లేదా దూరము. స్థానభ్రంశము లేదా దూరం. తర్వాత ఎస్ ఆఫ్ ఎన్ అంటే మనకి డిస్టెన్స్ ఇన్ ఎంత సెకండ్ అమ్మ. డిస్టెన్స్ ఇన్ ఎంత సెకండ్. దూరం అనేది ఎన్వ దూరము దూరం అనేది ఎన్వ సెకండ్లో కావాలి. ఎన్వా సెకండ్ కాలంలో. ఇది మనకి ఉన్న టెర్మినాలజీ. ఈ టెర్మినాలజీతో వస్తే క్లియర్గా మీకు ఈక్వేషన్స్ అనేవి గుర్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటమ్మా, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. అదేవిధంగా ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ2 ప్లస్ హాఫ్ హెచ్ స్క్వేర్. v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2s. ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ 1/2. యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ తొలి వేగము, v ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ తుది వేగము, ఏ అంటే యాక్సలరేషన్ త్వరణము, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశము, టీ ఈజ్ ఈక్వల్ టు టైం టేకింగ్ కాలము, ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థం కావాలంటే ఎస్ ఆఫ్ ఎన్ అంటే నాకు ఒక 10 సెకండ్లో కాలం కావాలి అంటే మనం ఎస్ ఇది వాడుతామమ్మా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ 7th సెకండ్ కావాలి. ఎస్ ఆఫ్ ఎన్ అంటే 7th సెకండ్ లేదా 8th సెకండ్. అలాంటి టైంలో మనం ఎస్ ఆఫ్ ఎన్ వాడతాం. మీరు అంక సైడ్ గ్రౌండ్ సైడ్ మీకు ఐడియా ఉంటుంది. అప్పుడు ఎస్ ఆఫ్ ఎన్ ఎంతలో పదం కొనుక్కోవడానికి ఫార్ములా ఉంటుంది కదమ్మా. అదేవిధంగా ఇక్కడ కూడా ఎస్ ఆఫ్ ఎన్ అంటే ఎంత సెకండ్లో ఎంత దూరం ప్రయాణించింది అనేది ఇక్కడ మనకి ఎస్ ఆఫ్ ఎన్ అంటే. క్లియర్? ఇది మనకి ఈక్వేషన్స్. ఇప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, స్వేచ్ఛా పతన వస్తువు ఎలా ఈక్వేషన్స్ మారుతాయో ఇప్పుడు మనం క్లియర్గా చూస్తాం. సో ఇద్దరిని ఈక్వేషన్స్ ఎలాగా ఉంచండి. ఈక్వేషన్స్ ఎలా ఉంచినప్పుడు మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ దీన్ని స్వేచ్ఛా పతన వస్తువు అని చెప్తారు. స్వేచ్ఛా పతన వస్తువు లేదా బాడీ ఏదైనా ఒకటే స్వేచ్ఛా పతన వస్తువు. ఇప్పుడు నాకు స్వేచ్ఛా పతన వస్తువు నేను చూడడం, ఇది మార్కర్ నేను ఎటువంటిది లేకుండా జస్ట్ డ్రాప్ చేసాను, అలాగా పట్టేసుకున్నాను. ఓకే, అంటే ఇక్కడ నాకు ఇనీషియల్ వెలాసిటీ చూడండి. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ నాకు ఏమవుతుంది, జస్ట్ నేను డ్రాప్ చేస్తాను. అదే నేను ఇనీషియల్ వెలాసిటీ ఇక్కడ నేనేంటంటే ఇలా జస్ట్ డ్రాప్ చేశాను. అదే నేను ఇలా ఇసిరాను అనుకోండి, ఇసిరితే నాకు ఏమవుతుంది, కొంత వెలాసిటీ ఉంటుంది. అదే నేను డ్రాప్ ఇలా జస్ట్ వదిలేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు వెలాసిటీ అవసరం లేదు, ఇనీషియల్ వెలాసిటీ 0. అదే నేను ఇది ఇలా ఇసిరాను అనుకోండి, అప్పుడు నాకు ఇసురుస్తున్నాను కాబట్టి దీనికి ఒక స్పీడ్ ఉంటుంది, దీనికి ఒక వెలాసిటీ ఉంటుంది. అప్పుడు యూనిట్ మారుతుంది. అక్కడ థ్రోన్ అంటే మారుతుంది, లేదా ఇలా డ్రాప్ చేసామంటే ఇనీషియల్ వెలాసిటీ అనేది తొలి వేగం అనేది 0 అవుతుందమ్మా. ఇక్కడ చూడండి ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఎలా వేరే అవుతున్నది క్లియర్గా చూద్దాం. ఇక్కడ నుండి ఇక్కడ మనకు కావాలి ఒక ఆబ్జెక్ట్ని నేను ఇలా వదిలేసానమ్మా. ఇలా వదిలేసానంటే నాకు ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే నాకు ఎటువంటి వేగం లేదు, తొలి వేగం అనేది 0.
మనకి ఇలా కిందకి వెళ్తున్నాం కదా, బాడీ కిందకి వచ్చిందంటే ఏమవుతుంది, బాడీ యొక్క భూమి దగ్గరికి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, వేగం పెరుగుతుంది. వేగం పెరుగుతుందంటే ఏంటిది, పాజిటివ్ యాక్సలరేషన్ కదా. కాబట్టి మనకి అదేవిధంగా జీ డైరెక్షన్ ఏం చెప్పాను, టువర్డ్స్ ద డౌన్ అన్నాను. కాబట్టి ఇది కిందకి వెళ్తే పాజిటివ్, పైకి వెళ్తే నెగిటివ్. కాబట్టి ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ప్లస్ జీ అవుతుందమ్మా. క్లియరా? తర్వాత కొంత డిస్టెన్స్ ఉంది కదా, స్ట్రైట్ లైన్ మోషన్, దీన్ని ఎస్ ఈజ్ ఈక్వల్ టు హైట్ని ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ చూసినట్లయితే వి ఇక్కడ నాట్ ఈక్వల్ టు జీరో అన్నాం. సో వి ఈజ్ ఈక్వల్ టు వి అవుతుంది. జస్ట్ ఇలా అనుకున్నాం, వి నాట్ ఈక్వల్ టు జీరో. ఈ వాల్యూస్ అనేవి ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి తుది వేగము, తొలి వేగము, అదేవిధంగా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇటు యొక్క వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఈక్వేషన్లో చూడండి, ఇదే కదా మనకు ఫస్ట్ ఈక్వేషన్. ఈ ఫస్ట్ ఈక్వేషన్లో నేను ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, వి ఈజ్ ఈక్వల్ టు మనకి వి ఇచ్చాను. తర్వాత యూ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, జీరో జీరో. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత ఉందమ్మా, జీ. టీ ఎంత ఉందమ్మా, టీ. అంటే దీని నుండి ఏమొచ్చింది, వి ఈజ్ ఈక్వల్ టు జీటీ రావడం జరిగింది. ఫస్ట్ ఈక్వేషన్ వి ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్లో వి రాసుకున్నాను, ఈ ప్లస్లో జీరో, ఏ ప్లస్లో జీ, టీ ప్లస్లో టీ. అంటే వి ఈజ్ ఈక్వల్ టు జీటీ అనేది రావడం జరిగింది. ఫస్ట్ ఈక్వేషన్ క్లియర్ అలా ఉంచండి. సెకండ్ ఈక్వేషన్ చూడండి. సెకండ్ ఈక్వేషన్ చూస్తే ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని రాయొచ్చు. కాబట్టి హెచ్ రాశాను. తర్వాత యూ, యూ ప్లస్లో ఏ రాయొచ్చు, జీరో. జీరో ఇంటూ ఎనీథింగ్ నుంచి రాస్తాం, జీరో ఇంటూ టీ, టీ ప్లస్ హాఫ్, ఏ ఎంత అంటమ్మా ప్లస్ జీ. తర్వాత టీ, టీ స్క్వేర్. చూడండి ఏమవుతుంది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది జీరో కాబట్టి హాఫ్ జీటీ స్క్వేర్ అవుతుంది, హాఫ్ జీటీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ టూని ఇటు పంపించుకుంటాను, ఈ టూని ఇటు పంపించేసి 2h, ఈ జీని కూడా ఇటు పంపిస్తాను. 2h/g ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా, టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ TH/g అనేది అవుతుంది. స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ TH/g అవుతుంది. అది సెకండ్ ఈక్వేషన్. అలాగే ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ రండి. థర్డ్ ఈక్వేషన్కి వచ్చినప్పుడు ఏముంది, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2s. వి అంతా అలాగే ఉంచండి, వి స్క్వేర్ ఉంది. యూ స్క్వేర్ అంటే 0, 2. ఏ వాల్యూ ఎంత ఉందమ్మా, జీ రాయండి. తర్వాత ఎస్ ఈజ్ ఈక్వల్ ఏముంది, హెచ్ కదా, అలా రాయండి. అంటే వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh ఉంది. దీని ద్వారా నాకు వి ఈజ్ ఈక్వల్ కావాలంటే వి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2gh అనేది రాయడం జరుగుతుంది. క్లియరా? ఇది థర్డ్ ఈక్వేషన్. అయితే ఫోర్త్ ఈక్వేషన్ చూడండి, ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్లో ఏ రాస్తాం, యూ ప్లస్లో 0, ఏ ప్లేస్లో జీ రాస్తాం, అలా ఉంచండి. తర్వాత n-1/2 అమ్మా. అంటే నీకు ఏమొస్తుంది, ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ n-1/2 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 4 ఈక్వేషన్స్ రావడం జరిగింది. ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, స్వేచ్ఛా పతన వస్తువు ఫ్రీగా ఇలా వదిలినప్పుడు తుది వేగం. ఇక్కడ ఆ 4 ఈక్వేషన్లో చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ అమ్మ ఇది బాక్స్లో పెట్టాను చూడండి. ఫైనల్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు g2 వచ్చింది, t ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2h/g వచ్చింది. అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ tg వచ్చింది. అదేవిధంగా ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ n-1/2 వచ్చింది. ఇదంతా ఏంటమ్మా, స్వేచ్ఛ పక్కన వస్తువు ఫ్రీగా వదిలేస్తే, అంటే ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ ఏమీ లేకుండా ఉంటే మనకి ఏమవుతుందంటే ఫ్రీగా వస్తుందమ్మా. అదే ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటే మనకి టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ అనే కాన్సెప్ట్ కూడా రావడం జరుగుతుంది. అది కూడా మీకు చెప్తాను. క్లియర్? ఇది నెక్స్ట్ ఫ్రీలీ ఫాలింగ్ అయిపోయిన తర్వాత మనకి వెర్టికల్ అప్వర్డ్ అమ్మా. వెర్టికల్లీ అప్వర్డ్ అంటే కింద నుండి నేను ఏం చేస్తాను, బాడీని పైకి విసరడం జరుగుతుంది. వెర్టికల్లీ అప్వర్డ్ చూసినట్లయితే పైకి విసిరినప్పుడు వెర్టికల్లీ అప్వర్డ్, వెర్టికల్లీ అప్వర్డ్. వెర్టికల్ అప్వర్డ్ అయితే చూడండి, నేను కింద నుండి బాడీని ఇలా పైకి విసిరానమ్మా. కింద నుండి అంటే ఇలా విసిరాను. ఇక్కడ చూడండి ఇలా ఉంది బాడీ, మార్కర్. ఈ మార్కర్ ఇలా ఉంటే నేను ఇలా ఉంటే ఇనిషియల్గా ఉన్నప్పుడు ఇది పైకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, కొంత ఫోర్స్ ఇవ్వాలి కదా. నేను ఇలా విసిరాను అంటే అప్పుడు ఏమైంది,
కొంత వెలాసిటీ వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అనేది మీకు అర్థం కావాలి. ఇనీషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు జీరో అంటే యూ నాట్ ఈక్వల్ టు జీరో అమ్మ, యూ నాట్ ఈక్వల్ టు జీరో.